హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు నేను గోరుచిక్కులతోటి కొంచెం డిఫరెంట్గా కుర్మా చేస్తున్నానండి. మామూలుగా నేను రెగ్యులర్గా బీన్స్తో చేస్తాను. సో ఈరోజు కొంచెం కొత్తగా అసలు గోరుచిక్కులతో ఎలా ఉంటుందా అని ట్రై చేశాను అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో వెంటనే మీకు ఆ వీడియో షేర్ చేయాలని నేనైతే ఈ కర్రీ చేస్తున్నాను. ఈ వీడియో మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నేను ముందుగానే గోరుచిక్కులన్నిటిని సాల్ట్ వాటర్లో వేసి కడిగి పెట్టేసుకున్నాను. ఈ విధంగా కొన్ని తీసేసుకొని మనం ఒక బ్యాండేజ్ కానీ థ్రెడ్ కానీ కట్టేసామనుకోండి, ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు. లేదు మాకు కుదురుతుంది అంటే మేము కట్ చేయగలము అనుకుంటే ఈ విధంగా ఒక 4-5 పెట్టుకొని కట్ చేయడం వల్ల ఫాస్ట్గా అయిపోతుంది, మనకి టైం అనేది సేవ్ అవుతుంది. కొంచెం ఏదైనా అర్జెంటుగా ఉన్నప్పుడు, హడావిడిగా అక్కడికైనా వెళ్ళాల్సి వస్తున్నప్పుడు ఈ టిప్ అయితే యూజ్ చేసుకోండి మీరు. సో ఈ సైజ్ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్న గోరుచిక్కులన్నిటిని మనం కుక్కర్లో వేసుకొని ఉడికించేసుకోవాలి. ముందుగానే ఉడికించుకొని పెట్టుకోవడం వల్ల కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది, మనకి టైం కూడా సేవ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇవి ఉడికిన తర్వాతకి ఆ వాటర్ అయితే వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, మనం కర్రీలో కూడా వాడుకోవచ్చు. దీనివల్ల గోరుచిక్కులో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా మనకి వచ్చేస్తాయి, వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసి ఒక్క విజిల్ అయితే రాణించుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఏమన్నా ఉన్నా సరే నెక్స్ట్ ప్రిపరేషన్ కర్రీ ప్రిపేర్ చేసేప్పుడు అప్పుడైతే ఉడికిపోతాయి కదా, అందుకని ఒకటి రాణించుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ కోసం నేను ఒక మీడియం సైజు ఆనియన్, 2 టమాటా అయితే తీసుకున్నాను. నేను అప్రాక్సిమేట్లీ 150 గ్రామ్స్ తీసుకున్నానండి గోరుచిక్కులు. సో అందుకని దానికోసం ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే సరిపోతుందని ఒకటి తీసుకున్నాను. ఈ ఆనియన్ మనం సన్నగా ఎంత వీలు కుదిరితే అంత సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది. సో మొత్తాన్ని సన్నగా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కుదిరితే ఇంకా సన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదండి. అదేవిధంగా టమాటాను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక 4 గ్రీన్ చిల్లీ కూడా చీరికలు చేసుకొని పెట్టుకోండి. మన కుర్మాకి కావాల్సిన మసాలా అన్నమాట ఇది. దానికోసం 1 టేబుల్ స్పూన్ గసగసాలు, అదేవిధంగా ఎండు కొబ్బరి, 4 జీడిపప్పు, 2 రెడ్ చిల్లీ, ఈ 4టిని మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకొని ఆ తర్వాతకి మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఒక బాండి పెట్టేసుకొని ముందుగా రెడ్ చిల్లీ, అదేవిధంగా కొబ్బరి, ముందు ఈ రెండింటిని కొంచెం ఫ్రై చేసుకుందామండి. నేను ఇందులో ఇప్పుడు మసాలా దినుసులు వేయట్లేదు, ఎందుకనేది మీకు తర్వాత తెలుస్తుందండి. చూస్తుండండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే క్యాషెస్ కూడా యాడ్ చేసుకొని ఇవి మ్యాక్సిమం 80% ఫ్రై అయిపోయాయి అనుకున్నప్పుడు గసగసాలు వేసుకుందాం. ఎందుకంటే గసగసాలు తొందరగా మాడిపోతాయి కదా, అందుకని వీటిని లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల బెటర్. అవి పూర్తిగా చల్లారనిచ్చుకోండి. ఈ లోపల కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. సేమ్ అదే బాండి పెట్టుకున్నాను. ఇందులోనే మన కర్రీ సరిపడా ఆయిల్, చెక్క, లవంగ, యాలుక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఇవి ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మంచిగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. అప్పుడు మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు అయితే ఫ్రై అయ్యే లోపల మనం గోరుచిక్కులు ఉడికించుకున్నాం కదా. సో ఇందులో ఏం చేస్తున్నానంటే గోరుచిక్కుల్ని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నానండి. దానికోసం ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే పెరుగు, అదేవిధంగా మన కర్రీకి సరిపడా, మన రుచికి సరిపడా ఉప్పు, కారం. మనం గోరుచిక్కులు ఉడికించుకునేప్పుడు ఉప్పు వేసుకున్నామండి, చూసుకొని వేసుకోండి. అదేవిధంగా కొంచెం పసుపు. ఒకసారి బాగా అన్నిటిని కలిపేసుకొని కాసేపు అలా పక్కన పెట్టేసుకుందాం. మనకి మిగతా ఆనియన్స్ అవి ఫ్రై అయ్యే లోపల ఇది కాసేపు మ్యారినేట్ అంటే నానిపోతుంటాయి కదా పెరుగులో, ఈ పెరుగు మిశ్రమంలో. దానివల్ల గోరుచిక్కులకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో మనం ఇందులోనే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే 4 గ్రీన్ చిల్లీ, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి అది సరిపోతుంది. అది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా టమాటా, వాటిని కూడా వేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారా, ఆయిల్ సైడ్ రిలీజ్ అయిపోయింది అంటే మన టమాటా ఉడికిపోయాయి అన్నమాట. ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. నేను ఇవి యాడ్ చేస్తున్నా కాబట్టి ఈ పొడులు, అందులో మసాలా దినుసులు వేయట్లేదండి. నేను చెప్పాను కదా, కొబ్బరి అవి వేయించినప్పుడు మసాలా దినుసులు ఎందుకు వేయలేదంటే అవి వేయడం వల్ల మన కర్రీ ఇంకా ఎక్కువ స్పైసీ అనిపిస్తుంది. ఇవనుకోండి కొంచెమే కాబట్టి
మనకి అంత స్పైసీగా అనిపించదు, మసాలాలు ఎక్కువగా ఉన్నట్టు అనిపించదు అనమాట. సో మన మసాలాలు ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కులు అయితే ఉన్నాయి కదా, ఆ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్పైసెస్ ఎక్కువ అనిపించదండి. కర్రీ తింటున్న మసాలా కర్రీ తింటున్నాం అంటే ఎక్కువ తింటున్నాం అన్న ఫీలింగ్ రాదు. సో ఇందులోనే కొంచెం మన రుచికి సరిపడా సాల్ట్, మీరు ఉప్పు చూసి వేసుకోండి. నేను మ్యారినేట్ చేసేప్పుడు వేసాను, చిక్కులు ఉడికించేప్పుడు వేసాను కాబట్టి తర్వాతకి ఇప్పుడు ఈ మసాలాలకి టమాటాకి సరిపడా నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సో వీటిని అయితే కాసేపు ఉడకనిచ్చుకుందామండి, ఒక 1 మినిట్. చూసారా ఆయిల్ అయితే స్టార్ట్ అయిపోయింది, రిలీజ్ అవుతుంది కదా. సో ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఇంతకుముందు మసాలాలు వేయించుకున్నాం కదండి, గసగసాలు, జీడిపప్పు, వాటిని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఎంత ఫైన్గా కుదిరితే అంత ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి. నేను గోరుచిక్కుల్లో వాటర్ ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసేసి రుబ్బేసుకున్నాను అనమాట. సో వాటిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని, ఇది కూడా అంతే అండి, ఆయిల్ సైడ్స్కి మనకి రిలీజ్ అవ్వాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసుకోండి, ఏమైనా తగ్గితే ఇప్పుడు యాడ్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. మ్యాక్సిమం అన్నీ మనం ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి కర్రీ ఎక్కువ టైం పట్టదండి, ఒక 2 మినిట్స్ పడుతుంది అంతే. అంటే మనకు ఆయిల్ కొంచెం రిలీజ్ అయితే మన కర్రీ రెడీ అయిపోయింది అనమాట. సో ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఐ హోప్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. చూసారా ఆయిల్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు పైనుంచి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొక నిమిషం అయితే ఉడికించుకున్నాం అనుకోండి, ఆ ఫ్లేవర్స్ అన్నీ కర్రీలోకి వస్తాయి కదా, టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా తప్పకుండా ఈ కర్రీ ట్రై చేయండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా. సో పిల్లలకి విడిగా గోరుచిక్కుల కర్రీ అంటే అసలు తినరు, ఇలా చేసి పెట్టండి. ఒక పిల్లలనే కాదండి, పెద్దలు కూడా తొందరగా ఇష్టపడరు. సో ఈ విధంగా కర్రీ చేసి పెడితే ఎవరైనా సరే ఇష్టంగా తినాల్సిందే. మీరు ట్రై చేయండి, మీరే కామెంట్ పెడతారు ఆటోమేటిక్గా చాలా బాగుందండి అని. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.